ఏంటండి పండక్కి రెడీ అయిపోయారా? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. సంక్రాంతికి శుభాకాంక్షలు మళ్ళీ రేపటి వీడియోలో చెప్పుకోవచ్చు. ఇవాళ మీ పోర్ట్ఫోలియోస్ ఏమయ్యాయండి? పాజిటివ్లో క్లోజ్ అయిందా లేక నెగిటివ్లో క్లోజ్ అయిందా? మార్నింగ్ మన నిఫ్టీ బాగానే ఓపెన్ అయింది. అబ్బా పర్వాలేదు, ఎంతో కొంత అలా సస్టైన్ అవుతుందేమో అనుకుంటే పటా 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 ప్యాక్ మడలా పడిపోయి ఒక 0.6% ఎంతవరకు పడినట్టుంది. దాని తర్వాత మళ్ళీ కొంచెం రికవర్ అయ్యి అలాగే నిఫ్టీ 0.22% నెగిటివ్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 0.22% పాజిటివ్లో క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్స్ కొంచెం పెరగడం జరిగింది. మిడ్ క్యాప్స్ అక్కడక్కడే క్లోజ్ అవ్వడం జరిగిందండి. అండ్ ఇవాళ టారిఫ్స్ రిలేటెడ్గా ఏదో ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఏదో వస్తుంది అనుకున్నాం, బట్ ఆ స్టేట్మెంట్స్ ఏమి రాలేదంటే ఇండియా యూఎస్ పరంగా మాట్లాడుతాను. ఇండియా యూఎస్ పరంగా టారిఫ్ రిలేటెడ్గా అంబాసిడర్ వచ్చారు కాబట్టి ఏదో స్టేట్మెంట్స్ వస్తుంది అనుకున్నాం, అవేమి రాలేదు. బట్ రేపటిదైతే గుర్తున్నది కదా మీకు, సుప్రీంకోర్టు, అక్కడ యూఎస్ సుప్రీంకోర్టు ఏదో ఒక తీర్పు ఇస్తుంది అని చెప్పి అనుకుంటున్నాం. బట్ చూడాలి, మళ్ళీ లేదు ఇప్పుడు నాకు మూడ్ లేదు, పోస్ట్పోన్ చేస్తాను, తర్వాత ఎప్పుడో డెసిషన్ చెప్తాను, సుప్రీంకోర్టు అంటుందా లేకపోతే ఏంటి అనేది ఇంకా తెలియదండి. బట్ ఏదైనా సరే దీని గురించి ఒక క్లారిఫికేషన్ వచ్చేంత వరకు మార్కెట్లో ఇలాంటి అన్సర్టనిటీ థింగ్స్ జరుగుతూ ఉండొచ్చండి. రైట్, ఇంతవరకు ఓకే. బట్ ఇవాళ మార్కెట్ పడ్డానికి ఒక స్ట్రక్చరల్ చేంజ్, అంటే ఒక పర్మనెంట్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉండే ఒక కారణం ఉన్నది. ఏంటి ఆ రీజన్? ఆ రీజన్ అంత నెగిటివ్గా ఏంటి అనేది మాట్లాడుకుందాం, ఓకే కదా. అండ్ సంక్రాంతికి మన మార్కెట్ ఓపెన్లో ఉంటుందా క్లోజ్లో ఉంటుందా దాని గురించి కూడా మాట్లాడుకుందాం అండి. దాంతోపాటు చాలా స్టాక్స్లో అప్డేట్స్ ఉన్నాయండి, వాటిని కూడా కవర్ చేసుకుందాం, ఓకే కదా. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని షేర్ అని కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అమాగి ల్యాబ్స్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఐపీఓ ఓపెన్ అవుతుంది, ఇవాళ ఓపెన్ అయిందండి. సో ఐపీఓస్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఒకసారి తప్పకుండా చూడండి, ఇవాళ పబ్లిష్ అయిన వీడియో. రైట్, ఈ ట్వీట్ కొంచెం జాగ్రత్తగా చూడండి. మన అపరిచితుడు ట్రంప్ నుంచి వచ్చింది. ఎఫెక్టివ్ ఇమీడియట్లీ ఎనీ కంట్రీ డూయింగ్ బిజినెస్ విత్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ will pay a tariff of 25% on any and all business being done with United States of America. The order is final and conclusive. అదే కదండి. అంటే ఏంటి, ఇప్పుడు యుఎస్కి మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి ప్రోడక్ట్స్ అయినా సర్వీసెస్ అయినా, వాటి మీద ముందు 25% టారిఫ్ వేశారు, బ్లాంకెట్ టారిఫ్ అని చెప్పి. రష్యాతో మనం ట్రేడ్ చేస్తున్నందుకు ఇంకొక 25% టారిఫ్ ఎక్స్ట్రా వేశారు. ఇది ఎప్పుడు తగ్గిస్తారా ఏంటి అనేది మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అండ్ దీని మీద సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇస్తుంది ఏంటి అనేది చూస్తూ ఉన్నాం. నా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇరాన్తో ట్రేడ్ చేసే ప్రతి ఒక్కరి మీద ఇంకొక 25% టారిఫ్ వేస్తాము అని చెప్పి అంటున్నారు. అండ్ ఇరాన్తో మనకి బిజినెస్ ఉన్నదండి. ఆయిల్ అఫ్ కోర్స్ కొంత ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, బట్ రైస్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం ఇరాన్కి, ఓకేదా. సో ఇప్పుడు ట్రంప్ ఒకవేళ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇండియాని కూడా ఈ 25% బ్రాకెట్లో కలిపేస్తే 75% ఇంపోర్ట్ టారిఫ్ యూఎస్ వాళ్ళు మన మీద విధించినట్టు. ఇది తక్కువ ఎక్కువ అండి? 50% టారిఫ్కే చెమటలు పట్టేస్తున్నాయి ఇండియన్ మార్కెట్. అఫ్కోర్స్ అంటే ఇప్పుడు కొంచెం ఎమోషన్స్ ఫేస్ చేసుకొని యూఎస్ వాళ్ళు మన మీద టారిఫ్స్ వేస్తే ఏం చేస్తామండి, మనం వేరే వాళ్ళకి మనకు లేదంటే ఎక్స్పోర్ట్స్ మానేస్తాం, మనమే అమ్ముకుంటాం, ఇలాంటివి అనుకోవచ్చు ఎమోషనల్గా. బట్ లేదండి, మనం చూసాం కదా మార్కెట్ ఎంతలా తడబడ్డదు అనేది మనం చూసాం కదా. 50% టారిఫ్లో ఆ 25% ఎంతో పోతుంది అనే హోప్స్తో అప్పుడప్పుడు కొంచెం పెరగడం మొదలుపెట్టింది మార్కెట్. బట్ ఇప్పుడు ఒకవేళ 75% టారిఫ్ వేసేయవచ్చు అనే ఒక స్పెక్యులేషన్ మార్కెట్లోకి వచ్చినా సరే, ఏంటి అది సరే జరుగుతుందో జరగదో పక్కన పెట్టండి, బట్ 75% ఇంపోర్ట్ టారిఫ్ విధించవచ్చు అనే ఒక స్పెక్యులేషన్ మార్కెట్లోకి వచ్చినా సరే నో డౌట్ మార్కెట్ పడడం గ్యారంటీ అండి. అఫ్కోర్స్ ఆ పడడం అనేది ఎంట్రీకి మంచి ఆపర్చునిటీ అవుతుందా ఏంటి అనేది పక్కన పెట్టండి. అండ్ అంటే ఇలా చెప్పొచ్చో లేదో కానీ బట్ ఒక అడుగు ముందుకేసి చెప్తున్నా అండి, ఎంత పడితే అదొక మంచి ఆపర్చునిటీ అవుతుంది ఫ్యూచర్ కోసం. ఎందుకంటే ఇవేమి నియర్ ఫ్యూచర్లో ఎంతవరకు ఉన్నా సరే బాగా లాంగ్ టర్మ్ పరంగా చూసుకుంటే ఇవే ఉండవు అండి, అంతే ఉండవు. ఏదో ఒక కన్క్లూజన్ వస్తుంది బయటికి. అల్టిమేట్గా మనం ఆ 25% టారిఫ్ బ్రాకెట్లోకో లేదంటే అంతకన్నా తక్కువ, అండ్ మేబీ కొంతమంది అనలిస్టులు అయితే 20% లేదంటే అంతకన్నా తక్కువ దాంట్లో కూడా ఉండొచ్చు అంటున్నారు. సో ఈ పరంగా మార్కెట్ ఎంత పడినా సరే అదొక మంచి ఆపర్చునిటీ అవుతుంది. అయితే ఏంటి మనం కొన్న వెంటనే పెరిగిపోవాలా అది కాదండి. అంటే ఒక 6 months ఇంకా పడవచ్చు, 1 year ఇంకా పడవచ్చు, చెప్పలేం. ఒక అన్సర్టైన్ స్టేజ్లో ఉన్నాం అన్నమాట ఇప్పుడు మనం. అండ్ మేబీ ఇరాన్తో మనం బిజినెస్ చేస్తున్నా సరే ఆ 25% టారిఫ్ కూడా వేయకపోవచ్చు, ఆ ఛాన్స్ కూడా ఉన్నదండి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం ఇప్పుడు, ఓకే సరే. ఇప్పటికీ స్టోరీ అయితే అర్థమైంది కదా మీకు. రైట్, ఇప్పుడు ఒకసారి మనం ఇరాన్కి ఏంటేంటి ఎక్స్పోర్ట్ చేస్తాం ఏంటనేది చూద్దాం. ఒకటి చెప్పినట్టు బాస్మతి రైస్ అండి, ఇందులో కేఆర్బిఎల్ అని ఎల్టీ ఫుడ్స్ అని ఇవి దొరికిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ అవి రెండు ఇవాళ పెరిగాయండి, మీరు అబ్జర్వ్ చేశారు లేదా. నెక్స్ట్ టీ అని ఫ్రూట్స్ అని ఇవి ఒక 5 to 6% అలాగా ఇరాన్కి వెళ్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఒకసారి డీటెయిల్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఎనీ కంట్రీ డూయింగ్ బిజినెస్ విత్ ఇరాన్ అన్నారు కదా, కానీ యుఎస్ శాంక్షన్స్ పాలసీలో ఎప్పుడు ఒక హ్యూమనిటేరియన్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుందన్నమాట. అంటే వరల్డ్ వైడ్గా ఫుడ్ అని మెడిసిన్ అని వీటిని శాంక్షన్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తారు. ఇప్పుడు మనం రష్యా నుంచి ఆయిల్ దిగుబడి చేసుకుంటున్నాం, అండ్ అలాగే కొంచెం న్యూక్లియర్ ఇష్యూస్ కూడా. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇరాన్తో మనకి ఏం జరుగుతుంది, మేజర్గా చూసుకుంటే ఫుడ్ ఐటమ్సే కదా, లైక్ రైస్ అని ఫ్రూట్స్ అని ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిని హ్యూమనిటేరియన్ ఎగ్జంప్షన్లో తీసుకోవచ్చు, సో వీటిని కన్సిడర్ చేయకపోవచ్చు అని చెప్పి అంటున్నారు అన్నమాట కొంతమంది. అదే లేదా. నా ఇప్పుడు మనం ఇరాన్కి ఇంచుమించు $1.2 billion తాలూకా సామాన్లు
ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అందులో ఇంచుమించు 70% ఆఫ్ ద ప్రోడక్ట్స్ బాస్మతి రైస్ అండి. అండ్ ఈ రైస్ అనేది ఫుడ్ కాబట్టి ఇది శాంక్షన్స్ని ట్రిగర్ చేయకపోవచ్చు అనేది ఒక వాదన అనమాట. అదేందా? సో దానివల్ల మనం ఇందాక ఏదైతే 25% టారిఫ్ అనుకున్నామో అది మన మీదకి రాకపోవచ్చు అనేది ఒక వాదన. సో అదే కదండి సిచ్యువేషన్ ఎలా ఉన్నది అర్థమైంది కదా. సో యాజ్ పర్ థీరీ పరంగా లేదంటే బుక్స్ పరంగా మాట్లాడాలి అంటే మన మీద పడకూడదని అంటున్నారు. బట్ అక్కడ ఉన్నది ఎవరు? అపరిచితుడు ట్రంప్. వచ్చారు హ్యూమటేరియన్ తొక్క, నాకేం సంబంధం లేదు, ఇరాన్తో మొత్తం తెగదంపులు చేసుకుంటేనే తప్ప నేను ఆ 25% టారిఫ్ ఎక్స్ట్రా వేసేస్తాను అనొచ్చండి. సో ఏం జరుగుతుంది అనేది ట్రంప్కి తప్ప ఇంకెవరికి తెలియనట్టే ఉన్నది. బట్ సిచ్యువేషన్ ఏంటనేది మీకు అర్థమైందా లేదా? ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. లేదు మీకు అర్థం అవ్వలేదు అనుకుంటే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. సో దాన్ని బట్టి రేపు పొద్దున మార్కెట్ పెరుగుతున్నా లేక పడుతున్నా దానికి ఇరాన్కి సంబంధం ఏంటి అనేది ఒకసారి మీరు చూసుకోవడం అవుతుంది అనమాట. అప్డేట్స్ చూసుకుంటూ ఉన్నారనుకోండి ఒక క్లారిటీ వస్తుంది. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం అంతలా మార్కెట్ పెరిగింది, ఎందుకు పెరిగింది అనే దానికి రీజన్ చెప్పుకున్నాం. అండ్ ఆ రీజన్ టెంపరీయా పర్మనెంట్ అనేది చెప్పుకున్నాం. అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ వస్తే ఇంకా బాగా పెరుగుతుంది, బట్ లేదంటే అక్కడక్కడ తిరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. బట్ అఫీషియల్గా స్టేట్మెంట్ ఏ రాలేదు కదండి. అందుకనే మార్కెట్ నిన్న పెరిగినంతలా ఇవాళ పెరగలేదు కదా. అదవుతుందా లేదా? రైట్. ఇంకా హెచ్సిఎల్ టెక్ కోసం మాట్లాడాలి. ఒకసారి స్ట్రీట్ ఏమనుకుంటుందో చూద్దాం, లేదంటే అనలిస్టులు ఏమంటున్నారని చూద్దాం. ఫస్ట్ రెవెన్యూ గ్రోత్ పరంగా మాట్లాడాలి అంటే $3793 million యూఎస్డీ రెవెన్యూస్ పరంగా చూసుకుంటే. మన ఇండియన్ రెవెన్యూస్ పరంగా చూసుకుంటే 33,872 crores అండి. ఇయర్ ఆన్ ఇయర్ పరంగా చూసుకుంటే ఒక 13.3% పెరిగింది. ఇండియన్ నెంబర్స్ రూపీస్ పరంగా చూద్దాం. క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా చూసుకుంటే ఒక 6% పెరిగింది. ఓకే కదా. అండ్ ఎక్కువగా మాట్లాడుతుంది ఈ మార్జిన్స్ కోసం. చూడండి ఇక్కడ మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయాలి. అదేందా మీలో అంటే ఒక స్టాక్ మార్కెట్ అనలిస్ట్గా అబ్జర్వ్ చేసే తత్వం ఉన్నదో లేదో అనేది ఇక్కడ తెలిసిపోతుంది. మీరు అంతే కావాలంటే ఒకసారి పాజ్ చేసుకోండి. నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తుంది అంతా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇందాక మనం రెవెన్యూ గ్రోత్ పరంగా చూసుకున్నాం ఎంతలా పెరిగింది ఏంటంటే. మార్జిన్స్ పరంగా Q3లో ఒక పెద్ద సర్ప్రైజ్ వచ్చింది అని చెప్పి హెడ్లైన్స్ వస్తున్నాయి. మీరు కావాలంటే ఎక్కడైనా చూడండి. ఎబిట్ మార్జిన్ 18.6%కి ఇంప్రూవ్ అయ్యింది అని చెప్తున్నారండి. సో ఇది ఆపరేటింగ్ లెవరేజ్ని అండ్ ఎఫిషియన్సీ తాలూకా పవర్ని చూపించింది అని అంటున్నారు. సో కరెక్టే అంటారా? ఎబిట్ మార్జిన్ 18.6% ఆఫ్ ద రెవెన్యూ వచ్చింది అని అంటారు. కరెక్టే అంటారా లేదా? కరెక్టే అవ్వచ్చు అండి, మ్యాక్సిమం కరెక్టే అవ్వచ్చు, అంతేనా? బట్ ఇక్కడ చూడండి ఈ స్టార్ సింబల్ చూసారా? అండ్ ఆ స్టార్ సింబల్ తాలూకా అర్థం ఏంటనేది కింద రాశారు. ఏంటి? ఎక్స్క్లూడ్స్ ద వన్ టైమ్ ఇంపాక్ట్ ఆఫ్ న్యూ లేబర్ కోడ్స్ 956 crores at EBIT and 713 crores and net income in Q3 of FY26. అంటే దాని అర్థం ఏంటి? ఎబిట్ 6,285 crores అన్నారు కదా, బట్ ఇందులో -956 crores చేస్తే అప్పుడు యాక్చువల్గా Q3 of FY26లో ఎంత వచ్చిందనే తెలుస్తుందండి. అలాగే నెట్ ఇన్కమ్ 4,795 crores అంటున్నారు కదా, దీని నుంచి 719 crores మైనస్ చేస్తే అప్పుడు యాక్చువల్ నెట్ ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే ట్యాక్స్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయి కదా, దానివల్ల ఈ ఫిగర్లో కొంచెం చేంజ్ వచ్చింది. సో నెక్స్ట్ క్వార్టర్లో ఇవి ఎక్స్క్లూడ్ చేసుకున్న తర్వాత కూడా ఇది సరిగ్గా వస్తుందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలండి. ఇంకా మిగతా పరంగా మాట్లాడాలి అంటే డీల్ విన్స్ అనేవి బాగానే ఉన్నాయి, కొంచెం పెరిగింది. అండ్ వీళ్ళ తాలూకు గైడెన్స్ కూడా ఒక 4 to 4.5% అలా పెరగచ్చు అంటున్నారు. ఎబిట్ మార్జిన్ ఒక 17 to 18% ఉండొచ్చు అంటున్నారు. బట్ అక్కడ స్టార్ చూసారు కదా. సో ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది వన్ టైం ఈవెంట్ వల్ల జరిగింది. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటనే చూడాలి. డివిడెండ్ ఒక 12 rupees ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్కువగా చూడండి దీని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు కదా. అడ్వాన్స్ ఏఐ తాలూకా రెవెన్యూ ఒక 19.9% క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరగడం జరిగింది. సో ఇది ఒక మంచి విషయమే. నెక్స్ట్ ఎల్ఎన్టీ పరంగా మాట్లాడుకోవాలండి. ఇవాళ నిఫ్టీ టాప్ లూజర్స్లో ఎల్ఎన్టీ కూడా ఒకటి, అవునా కదా. ఇదేంటి, ఒక స్ట్రక్చరల్ చేంజా లేదంటే సెంటిమెంట్సా లేక భయం వల్ల ఫాలో అయిందా ఏంటి అనేది చూద్దాం. డీటెయిల్స్లోకి వెళ్తే ఒక రిపోర్ట్ ప్రకారం కువైట్లోని ఒక ఆయిల్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. దాని తాలూకా వాల్యూ $8.7 billion అండి. ఓకే కదా. దానివల్ల ఎల్ఎన్టీ ఫాలో అయింది. దానివల్ల ఎందుకు ఫాలో అవడం అంటే ఎల్ఎన్టీ ఈ మొత్తం $8.7 billion ఎల్ఎన్టీ $4.5 billion L1 వచ్చింది. అంటే దానికి ఆర్డర్ రాలేదు, బట్ L1 రావడం జరిగిందండి. $4.5 billion అంటే ఇంచుమించు ఒక 37,000 కోట్లు అనుకోండి. 37,000 కోట్ల రూపాయల తాలూకా ఆర్డర్ క్యాన్సిల్ అయిపోవడం అంటే మామూలు విషయం కాదు కదా. దానివల్ల సెల్ ఆఫ్ అనేది జరిగిందండి. అయితే ఎల్ఎన్టీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ $4.5 billion, సరే 37,000 కోట్లు ఎంత అనుకున్నాం కదా, అవన్నీ అసలు మేము మా పైప్ లైన్లో యాడ్ చేయలేదు. ఏంటి వీళ్ళు చెప్తూ ఉంటారు కదా, మా పైప్ లైన్లోని 1,00,000 కోట్ల ఆర్డర్ ఉన్నది లేకపోతే అది ఇది అని చెప్పి, ఈ 37,000 కోట్లు అందులో యాడ్ చేయలేదు. సో ఇది వస్తే ఏంటి రాకపోతే మాకేంటి అన్నట్టు చెప్పారు. బట్ మార్కెట్ అలా ఒప్పుకోదు కదండి. మేబీ మార్కెట్ ఆ 37,000 కోట్లను కూడా యాడ్ చేసేసి దాని మీద ఫ్యూచర్ తాలూకు క్యాష్ ఫ్లోస్ యాడ్ చేసుకుందాము. సో ఆన్ పేపర్ పరంగా చూసుకుంటే ఎల్ఎన్టీ వాళ్ళు చెప్పింది కరెక్టే, బట్ మేబీ ఇన్వెస్టర్స్ బాగా ఎగ్జాగరేట్ చేశారేమో. ఆ 37,000 crores ఆర్డర్స్ L1 వచ్చింది. సో మేబీ పైప్ లైన్లో యాడ్ చేసి ఉంటారండి ఎల్ఎన్టీ వాళ్ళు కూడా, బట్ వీళ్ళే యాడ్ చేసుకుని ఉంటారు కదా. అంటే మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు ఒక 1,00,000 కోట్ల తాలూకు ఆర్డర్ ఉన్నది, నెక్స్ట్ 10 yearsలో ఈ ఆర్డర్ కంప్లీట్ అవుతుంది అంటే అనలిస్టులు లేదంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, 1,00,000 కోట్లు 10 సంవత్సరాలు, సో ప్రతి సంవత్సరం 10 కోట్లు అలా రెవెన్యూస్ వస్తూ ఉంటాయి. 10,000 కోట్లు అలా రెవెన్యూస్ వస్తూ ఉంటాయి అని చెప్పి అనుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు 37,000 కోట్లు
కూడా యాడ్ అయిపోతే ప్రతి సంవత్సరం ఒక 3,000 కోట్లు ఎంతో సరే యాడ్ చేసుకుంటారు. యాడ్ చేసుకొని దాని తాలూకా ప్రాఫిట్స్ ఎంత రావచ్చు అనేది చూసుకొని మొత్తం అంతా ప్రాఫిట్స్ని ప్రెసెంట్ వాల్యూలోకి తీసుకొచ్చి ఒక వాల్యుయేషన్ కడతారు. దీని గురించి ఆల్రెడీ మనం వీడియో చేసుకున్నాం కదా, వాల్యుయేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు ఆ 37,000 కోట్లు లేదు అనేసరికి ఏంటంటే కొంచెం ఆ వాల్యుయేషన్స్లో చేంజ్ వస్తూ ఉంటుంది. సరే, ఇందాక మనం 1,00,000 కోట్లు ఎంతో అనుకున్నాం కదా, బట్ ఇప్పుడు ఒకసారి ఏ టూల్స్ సాయంతో చూద్దామండి ఎల్ఎన్టీకి ఎంత ఉండొచ్చు అనేది. 15 to 19 ట్రిలియన్ రూపీస్. ట్రిలియన్స్ అంటే ఎంత అండి? ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇంచుమించు సరే తక్కువలో తీసుకున్నా సరే 15 lakh crore రూపీస్. 15 lakh crore రూపీస్, ఇందులో 37,500 crores కోసం మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. సో అర్థమైందా ఎంత ఇంపాక్ట్ ఏంటనేది? అర్థమైందా? ఇవాళ ఒక 2%, 3% ఎంతో పడ్డది, ఒక రేపొద్దున్న ఎప్పుడు అటు ఇటులో ఒక 2%, 3% ఎంతో కరెక్ట్ అయితే అయిపోయినట్టే. సో దీని తాలూకా ఇంపాక్ట్ ఇంకొక మహా అయితే ఒక 2-3 days ఎంతో ఉంటుందేమో, దాని తర్వాత మళ్ళీ నార్మల్ వాల్యుయేషన్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అర్థమైందా లేదా? నేను చెప్పింది అర్థమైందా లేదా? నెక్స్ట్ ఇంకొక విషయం అండి, సంక్రాంతి రోజు ట్రేడింగ్ హాలిడే. ఓకే కదా, ఎందుకు చెప్తున్నా అంటే మేబీ ఆ రోజు పూజలు అవన్నీ మానేసి మీరు కొత్త బట్టలు వేసుకొని ఫోన్ల ముందు లేదంటే ల్యాప్టాప్ ముందు కూర్చొని ట్రేడ్ చేద్దాం అనుకుంటారేమో. నార్మల్గా చూసుకుంటే ఆ రోజు సెలవు ఉండకూడదండి, బట్ అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏవో అవుతున్నాయి అనమాట. ఒకవేళ ఎలక్షన్స్ జరిగినా సరే మార్కెట్ ఓపెన్లోనే ఉంటుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది, మొన్న ఎప్పుడో రావడం జరిగింది. బట్ నిన్న అఫీషియల్ స్టేట్మెంట్ ఒకటి వచ్చేసింది, January 15th మార్కెట్ క్లోజ్. సో అందుకనే ఇవాళ నిఫ్టీ తాలూకా వీక్లీ ఎక్స్పైరీ కదా, అండ్ అలాగే థర్స్డే సెన్సెక్స్ తాలూకా వీక్లీ ఎక్స్పైరీ అవ్వాలి. బట్ సెన్సెక్స్ తాలూకా వీక్లీ ఎక్స్పైరీ రేపటికి వచ్చిందండి. సో రేపు సెన్సెక్స్ తాలూకా వీక్లీ ఎక్స్పైరీ, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ ఇంకా ఈవెంట్స్ పరంగా మాట్లాడాలి అంటే ఇవాళ యూఎస్ తాలూకా సిపిఐ డేటా ఒకటి రానుందండి. ఎలా వస్తుంది ఏంటనేది మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేసుకుందాం. అండ్ January 16th శుక్రవారం నాడు రిలయన్స్ తాలూకా రిజల్ట్స్ ఒకటి రానుంది. దానికోసం అది వచ్చిన తర్వాత రియాక్షన్స్ కన్నా దానికన్నా ముందే కొంచెం స్పెక్యులేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కదండి. సో రిలయన్స్ తాలూకా Q3 ప్రివ్యూ ఏంటనేది చూస్తే, ఒకటి వీళ్ళు రెవెన్యూ ఒక 8% అలా ఇంక్రీజ్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 8% అనుకుంటున్నారండి. సో ఎంత వస్తుంది ఏంటనేది చూద్దాం. అలాగే ఎబిటా మార్జిన్ పరంగా మాట్లాడాలి అంటే ఒక 9% అనుకుంటున్నారు వీళ్ళు. ప్యాట్ పరంగా మాట్లాడాలి అంటే ఒక 2% పెరగచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. ఇంకా సెక్టర్ వైజ్గా మాట్లాడాలి అంటే ఆయిల్ టు కెమికల్స్లో అయితే GRM బూస్ట్ అని ఉంటుందండి, గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్. ఇది ఒక 12 రూపీస్ పర్ బ్యారెల్ కింద రావచ్చు, 12 రూపీస్ పర్ బ్యారెల్ కింద రావచ్చు అని చెప్పి అంటున్నారు. లాస్ట్ 6 quartersలో చూసుకుంటే ఒక 8 to 10 అలాగా డాలర్స్ పర్ బ్యారెల్ అన్నమాట అది. సో ఇది ఒక పెద్ద జంప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారండి. అండ్ అలాగే ఎబిటా పరంగా మాట్లాడుకుంటే ఒక 10% quarter-on-quarter పెరుగుదల రావచ్చు అనుకుంటున్నారు. నెక్స్ట్ టెలికాం పరంగా మాట్లాడాలి అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ 213 రూపీస్కి పెరగచ్చు అని అనుకుంటున్నారు. ఇది 211 రూపీస్ అండి లాస్ట్ క్వార్టర్లో చూసుకుంటే. అండ్ రెవెన్యూ పరంగా మాట్లాడాలి అంటే 32,771 crores రావచ్చు అని అనుకుంటున్నారు. నెక్స్ట్ రిలయన్స్ రిటైల్ పరంగా చూడాలి అంటే ఇది ఒక 10% రెవెన్యూ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అదేందా ఈ ఇమేజ్ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, బట్ స్టిల్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తారండి. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేది పక్కన పెట్టుకుని యాక్చువల్గా రియాలిటీ వచ్చిన తర్వాత రెండు కంపేర్ చేసి చూడండి. మీకు ఏమనిపించింది ఏంటనేది పక్కన నోట్ చేసుకోండి. దాని తర్వాత వెబ్సైట్స్లో ఏమన్నది, మేము యూట్యూబ్ ఛానల్స్లో ఏం చెప్తున్నాం, లేదంటే అనలిస్ట్లో ఏం అనేది అప్పుడు కంపేర్ చేయండి. సో అప్పుడు ఏంటంటే మీ అనాలిసిస్ కూడా దగ్గరలో ఉందా లేదా ఏంటనేది తెలుస్తూ ఉంటుంది. అదేందా? సో సమరీ ప్రకారం చెప్పాలి అంటే ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్కి పాజిటివ్ ట్రిగర్ GRM అని అనుకుంటున్నారు. ఇప్పుడు గ్రాస్ రిఫైనరీ మార్జిన్స్ ఒక $8 to $10 పర్ బ్యారెల్ ఉండేది, ఇప్పుడు $12 పర్ బ్యారెల్ రావచ్చు అని అనుకుంటున్నారు. అండ్ అలాగే రిలయన్స్ రిటైల్ పరంగా మాట్లాడాలంటే మార్జిన్స్ కొంచెం తగ్గచ్చు, ఎందుకంటే వీళ్ళు క్విక్ కామర్స్లోకి ఎంటర్ అయ్యారు అండ్ అక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి తగ్గచ్చు అని అనుకుంటున్నారండి. నెక్స్ట్ క్విక్ కామర్స్ పరంగా మాట్లాడాలి అంటే ఆ 10 minutes డెలివరీ మీద ఒక శాంక్షన్ విధించారు, చూసారు కదా మీరు. యూనియన్ మినిస్టర్ స్వయంగా ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ 10-minute డెలివరీ ప్రాక్టీస్ ఏదైతే ఉన్నదో అవన్నీ బంద్ చేసేయండి అని చెప్పడం జరిగిందండి. దాని తాలూకు రీజన్ ఏంటి అంటే ఇలాగే ఈ గిగ్ వర్కర్స్ తాలూకు సేఫ్టీ గురించి వీళ్ళ గురించి కన్సిడర్ చేసుకొని మీరు మరీ 10 నిమిషాలు ఇచ్చేయాల్సిన అవసరం లేదు, పర్లేదు 13-15 నిమిషాలు ఎంతైనా పర్వాలేదు. సో ఇప్పటి నుంచి 10 minutesలోనే మేము డెలివర్ చేస్తాం అనే మీ అడ్వర్టైజింగ్ ఏదైతే ఉంటుందో అది ఆపేయండి అండ్ ప్లాట్ఫామ్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయొద్దు అని చెప్తున్నారు. అంతే కదండి. ఇప్పుడు సేఫర్ సపోజ్ ఆర్డర్ ఇచ్చి 8 minutes అయింది, సో ఇంకొక 2 minutesలో డెలివరీ ఇచ్చేయాలి. బట్ ఒక ప్లేస్కి వెళ్ళాలంటే మేబీ ఒక 3 minutesలో వెళ్ళాల్సి రావచ్చు. సో ఎలాగైనా ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పి సేఫ్టీని పక్కన పెట్టేసి ఫాస్ట్గా బైక్ డ్రైవ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా జరగచ్చు అండి. సో అంటే ప్రస్తుతానికి అంతలా రెడీగా లేదు అనిపిస్తుంది ఇండియా. 10 minutes డెలివరీ అనేది నాట్ పాసిబుల్ అని నేను చెప్పట్లేదు, బట్ ప్రస్తుతానికి అంత రెడీగా లేదు అని అనిపిస్తుందండి. సో యాజ్ ఆఫ్ నౌ కొంచెం స్టాప్ అయినట్టే. అండ్ ఇది ఒక పరంగా అంటే నా పర్సనల్గా నేను ఫీల్ అవుతుంది ఏంటంటే మంచిదే అనిపిస్తుందండి. 10 minutes డెలివరీ అంత అవసరం లేదని అనిపిస్తుంది అనమాట. అనవసరంగా డబ్బులు ఖర్చు తప్ప. 10 minutes అయితే ఉంది, 15 minutes అయితే ఏమన్నది. ఏమంటారు, మీరేమంటారు కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ అలాగే జొమాటో పరంగా మాట్లాడాలంటే MSCI ఇండెక్స్లో కొంచెం ఆ హెడ్ రూమ్ ఏదో 25% కన్నా పెంచడం జరిగిందంటే, సో ఒక 3,500 crores ఫెబ్ లోపల ఇన్ఫ్లోస్ వస్తాయని చెప్పి అనుకుంటున్నారండి. సో దానివల్ల ఇవాళ కొంచెం పెరగడం కూడా స్టార్ట్ అయింది. సో ఇదేంటి ఈ వీడియో. ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మొత్తం డిస్కస్ చేసుకున్నాం. అండ్ చిన్న టాపిక్స్ ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసుకుంటూ వద్దామండి. ఈ పండుగ ఒక 2-3 రోజులు కొంచెం ఇలాగే వెళ్తూ ఉంటుంది వీడియోస్. మళ్ళీ దాని తర్వాత పూర్తి టాపిక్స్ అనేది కవర్ చేసుకుంటూ వద్దాం. ఓకే కదా. జై హింద్.
ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.